కోడిగుడ్లను వీళ్ళస్సలు తినద్దు. తింటే ఆస్పత్రికే. కోడిగుడ్డు ఆరోగ్యానికి మంచిది. కానీ అందరికీ కాదు. కోడిగుడ్డులో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. ప్రతిరోజు ఒక కోడిగుడ్డు తినాలని చెబుతారు. అయితే అసలు కొందరు ఈ కోడిగుడ్డు తినకూడదు, తింటే కొత్త సమస్యలు ఖాయం అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కోడిగుడ్డు వినియోగం పైన భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కోడిగుడ్డులో తెల్లని భాగం, పచ్చసొన వినియోగం గురించి చాలా మందిలో అపోహలు కనిపిస్తున్నాయి. అయితే కోడిగుడ్లను ఎవరు తినకూడదు అనే అంశం పైన వైద్యులు స్పష్టత ఇస్తున్నారు. కోడిగుడ్లు ఆరోగ్యానికి ఎంత ప్రయోజనకరమో, కొన్ని సమస్యలు ఉన్నవారు మాత్రం కోడిగుడ్లకు దూరంగా ఉండాల్సిందే. గుండె జబ్బులతో బాధపడుతున్న వ్యక్తులు గుడ్లు తినకపోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవారు పొరపాటును కూడా గుడ్డులోని పసుపు భాగం తినకూడదని హెచ్చరిస్తున్నారు. ఇందులో పెద్ద మొత్తంలో కొలెస్ట్రాల్ ఉంటుంది. అందువలన ఇది మన శరీరానికి హాని చేసే ప్రమాదం ఉంది. అలర్జీలు ఉన్నవారు కోడిగుడ్లను తినకపోవడమే మంచిది. అలర్జీలు ఉన్నవారు అందరికీ గుడ్లు రియాక్షన్ను కలిగించకపోవచ్చు. ఫుడ్ అలర్జీ ఉన్నవారు కోడిగుడ్ల జోలికి వెళ్ళకపోవడమే మంచిది. అలాగే కొందరికి కోడిగుడ్లను తిన్న తర్వాత కడుపు ఉబ్బరంగా మారుతుంది. సరిగ్గా జీర్ణం కాదు, పుల్లని తేన్పులు కూడా వస్తుంటాయి. వీరిలో కొందరికి విరేచనాలు లేదా మలబద్ధకం కూడా కలగవచ్చు. కనుక ఇలాంటి లక్షణాలు కనిపించేవారు కూడా గుడ్లను తినకూడదు. కిడ్నీ స్టోన్స్ సమస్య ఉన్నవారు కూడా కోడిగుడ్లను తినకూడదు. కోడిగుడ్లలో ఉండే కాల్షియంను శరీరం శోషించుకుంటుంది. దీంతో కిడ్నీ స్టోన్లు ఏర్పడే అవకాశం ఉంటుంది. కిడ్నీ స్టోన్లు లేని వారు కోడిగుడ్లను తినవచ్చు. అదేవిధంగా అధిక కొలెస్ట్రాల్తో బాధపడుతున్న వారు కూడా కోడిగుడ్లను తినకూడదు. అధికంగా కొలెస్ట్రాల్ ఉంటే శరీరంలో ఎల్డిఎల్ పెరిగే ప్రమాదం ఉంటుంది. ఇది చెడు కొలెస్ట్రాల్. డాక్టర్ సూచన మేరకు వీరు గుడ్లను తినాల్సి ఉంటుంది. అలాగే హై బీపీ ఉన్నవారు కూడా డాక్టర్ సూచన మేరకే గుడ్డును తినాలి. కొందరికి రోగ నిరోధక శక్తి వ్యవస్థ బలహీనంగా ఉంటుంది. అలాంటి వారు గుడ్లను తింటే అలర్జీలు వచ్చి ప్రమాదం ఉంటుంది. టైఫాయిడ్ వచ్చి తగ్గినా కనీసం 15 రోజుల వరకు గుడ్లను ముట్టుకోకుండా ఉంటేనే మంచిది. ఇలా ఆయా అనారోగ్య సమస్యలు ఉన్నవారు కోడిగుడ్లను అస్సలు తినకూడదు. లేదంటే సమస్యలను కొని తెచ్చుకున్న వారవుతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు.